హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అయితే మీకోసం ఒక మంచి ట్రెండింగ్లో వాట్సాప్ స్టేటస్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఇది క్రియేట్ చేసుకోవాలంటే మీకు కైనమాస్టర్ ప్రో వర్షన్ కావాలి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. సో డెమో చూసారు కదా, ఇలా మీరు పార్టికల్స్ ఎఫెక్ట్ పెట్టుకొని, లిరిక్స్ ఎఫెక్ట్, అలాగే మీ ఫోటో, మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో కోసం కైనమాస్టర్ యాప్ అనేది కావాలి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి 16:9 ఆస్పెక్ట్ రేషియోని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏ ఫోటో అనేది ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫోటో లేయర్ని ప్యాన్ అండ్ జూమ్ సింబల్ దగ్గర ఈక్వల్ టు సింబల్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఫోటోని మీరు ఎంతవరకు అయితే పెట్టాలనుకుంటున్నారో అంతవరకు 30 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి లేయర్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి బేసిక్ ఎఫెక్ట్స్లో గజియన్ బ్లర్ సెలెక్ట్ చేసుకొని దీన్ని ఫోటోకి ఫుల్గా పెట్టేసుకొని సెట్టింగ్స్లోకి వెళ్ళి బ్లర్ స్ట్రెంత్ అనేది 4 పెట్టేసుకోండి. ఈ బ్లర్ అనేది లాస్ట్ వరకు పెట్టుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇదే లేయర్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ అది లేయర్ ఇప్పుడు మళ్ళీ ఆ ఫోటో పైన క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ అది లేయర్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ఫోటోని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా సైడ్కి పెట్టేసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. క్రాపింగ్లో అడ్జస్ట్ చేసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు అడ్జస్ట్ అయింది కదా, మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. ఈసారి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫోటో ఎంత సైజు ఉందో అంత సైజులోకి దీన్ని అయితే పెంచుకొని కరెక్ట్గా ఆ ఫోటో ఎంత ఉందో ఇది కూడా అంతే సెలెక్ట్ చేసుకొని పక్కన లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ పైన క్లిక్ చేయండి. ఎక్స్ట్రా బ్లాక్ కలర్ని క్రాపింగ్తో ఇలా చేసేసుకోండి. పైన కింద చేసేసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఈ బ్లాక్ కలర్ని కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఈసారి పార్టికల్స్ వీడియో అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఈ పార్టికల్స్ వీడియోని కూడా ఆ ఫోటో మీద కరెక్ట్గా సెట్ చేసుకోండి. స్క్రోల్ డౌన్ చేసి బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ అదే లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ క్రాపింగ్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. క్రాపింగ్లో కొంచెం ఆ ఫోటో మీ కన్నా ఎక్స్ట్రా ఏదన్నా ఈ టెంప్లెట్ని ఇలా సెట్ చేసుకోండి. అంతా సెట్ అయింది కదా. సో ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఈసారి అయితే ఈ మ్యూజిక్ బార్ ఎఫెక్ట్ని అయితే క్రాపింగ్ చేసుకోండి. ఆ పైన షేర్ బటన్ కనపడకుండా ఇట్లా క్రాపింగ్ చేసుకొని ఇట్లా పెద్దగా పెట్టేసుకోండి. బ్లెండింగ్లో స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి అన్నీ స్టార్టింగ్లో ఇట్లా కరెక్ట్గా పెట్టుకోండి. మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి. మీడియా పైన క్లిక్ చేసి ఈసారి ఇంకో పార్టికల్స్ టెంప్లెట్ ఇచ్చాను, అది సెలెక్ట్ చేసుకోండి. కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ సింబల్లో ఫుల్ స్క్రీన్ పెట్టేసుకొని బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. అంతా పర్ఫెక్ట్గా అడ్జస్ట్ అయిందో లేదో చూసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ ఎక్స్ట్రా పార్ట్స్ని కత్తెర సింబల్ మీద క్లిక్ చేయండి. ఈ లేయర్కి తగ్గట్లుగానే అన్నీ ఒకటే స్టార్టింగ్ ఎండింగ్ ఉండేటట్లు చూసుకోండి.
ఇక్కడ కత్తెర పక్కన కత్తెర సింబల్ని క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ కత్తెర సింబల్ని క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అన్నీ సెకండ్ ఆప్షనే సెలెక్ట్ చేసుకోండి. దీనికి కూడా అంతే ట్రిమ్ చేసుకొని స్టార్టింగ్కి వచ్చేసి ఇప్పుడు లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఈసారి లిరికల్ వీడియో అయితే ఇస్తాను. ఈ లిరికల్ వీడియోని ఇంపోర్ట్ చేసుకొని ఆ బార్ పైన పెట్టుకొని బ్లెండింగ్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. చూసారా అంత బాగా సెట్ అయిందో. దీన్ని ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. అడ్జస్ట్ చేసుకున్నాక టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా అడ్జస్ట్ అయిందో. అన్ని లేయర్స్ పర్ఫెక్ట్గా అడ్జస్ట్ అయ్యాక ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఒక చిన్న పిఎన్జీ ఇమేజ్ అయితే ఇస్తాను. దీన్ని కరెక్ట్గా ఫోటో దగ్గర పెట్టేసుకోండి. దీన్ని ఇలా పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్నాక దీన్ని కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని ట్రిమ్ చేసేసుకొని మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఈసారి సినిమా ఫ్రేమ్ని ఇలా ఫుల్ స్క్రీన్ పెట్టేసుకోండి. ఇట్లా వద్దు, నార్మల్గా పెట్టేసుకోండి. దీన్ని కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మొత్తం ఒకసారి ప్లే చేసుకోండి. ప్లే చేసుకున్నాక ఇక్కడ రైట్ సైడ్లో ఎక్స్పోర్ట్ సింబల్ కనబడుతుంది కదా, ఎక్స్పోర్ట్ సింబల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఈ వీడియో ఇంతే గైస్. మళ్ళీ మంచి నెక్స్ట్ వీడియో ట్యుటోరియల్తో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్. బాయ్.